నమస్కారం అండి. ఇక్కడ ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో దారావారి సత్రానికి సంబంధించినటువంటి ఎండోమెంట్కి సంబంధించిన భూమి ఇది. దీన్ని కొంతమంది వ్యక్తులు మరి వారు ఏ రకంగా ఏ రూపంలో తీసుకున్నారు మాకైతే తెలియదు, కానీ ఇదైతే ప్రస్తుతానికి ఇది దారావారి సత్రానికి సంబంధించినటువంటి ఎండోమెంట్ భూమి. దీనిలో కట్టడాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఈ ఏవైతే సివిల్ వర్క్ ఏదైతే జరుగుతుందో దాన్ని ఆపాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ భూమి టౌన్ సర్వే నెంబర్ 2గా ఉంది. దీనిలో 83 సెంట్ల భూమి దారావారి సత్రానికి సంబంధించినటువంటి భూమి. ఈ భూమిని చుండూరు వెంకటాద్రి అనే ఒక వ్యక్తి పలు దఫాలుగా వారి కుటుంబ సభ్యుల పేరు మీద డాక్యుమెంట్లు సృష్టించుకొని దాని ధర్మిల బూచేపల్లి శివప్రసాద్ గారి నాన్నగారు అదే బూచేపల్లి సుబ్బారెడ్డి గారికి, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ల్యాండ్ సిద్ధ పాండురంగారావు గారి వారి యొక్క కుటుంబీకులకు, అదేవిధంగా అందరికి కూడా రిజిస్ట్రేషన్స్ చేయడం జరిగింది. దాని మీద ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా వారికి ఇది ఎండోమెంట్ వారిదే, దీన్ని వెంటనే స్వాధీనం చేసుకోమని హైకోర్టు వారు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కూడా పలుమార్లు ఇక్కడ ఒంగోలులో ఉన్నటువంటి ప్రజలు ఇది ఎండోమెంట్ వారి భూమి, మీరు ఎందుకు వదిలేసి ఊరుకున్నారని చెప్పి ఎండోమెంట్ వారిని ప్రశ్నించడం జరిగింది. వారిలో నేను కూడా ఉన్నాను. నేను కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ ఒంగోలు వారికి పలు దఫాలుగా సూచించడం, దాని తర్వాత గవర్నమెంట్ వచ్చిన వెంటనే దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు ఎమ్మెల్యే గారికి నేను తెలియజేయడం, ఆయన వెంటనే మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ గారికి కూడా వారు సూచన చేయడం, వెంటనే అక్కడ ఏదైనా అక్రమ కట్టడాలు జరుగుతుంటే ఆపివేయండి అని చెప్పినని ఎమ్మెల్యే గారు క్లియర్గా చెప్పిన తర్వాత ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆగడం జరిగింది. మళ్ళీ ఈరోజు మార్కాపురం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్న సందర్భంగా నిన్న నుంచే జిల్లా అధికారులందరికీ కూడా ఒంగోలు నుండి కమిషనర్ గారికి, అదేవిధంగా ఎండోమెంట్ వారికి అందరికి కూడా అక్కడ డ్యూటీలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా వారందరూ మార్కాపురంలో డ్యూటీలకి వెళ్ళిన సందర్భంగా రాత్రికి రాత్రే వీళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. అది మేము తెలుసుకున్న వెంటనే ఎండోమెంట్ వారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, ఎమ్మెల్యే గారికి కూడా ఈ విషయాన్ని తెలియపరిచి మా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారితో సహా మా విఎస్పి విశ్వ హిందూ పరిషత్ నుంచి మా నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ విశ్వ హిందూ పరిషత్ తరఫు నుంచి ఇటువంటి ల్యాండ్స్ ఎవరైతే కబ్జా చేస్తున్నారో అటువంటి వాటిని అడ్డుకునే విధంగా మేము భారతీయ జనతా పార్టీ నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో దీన్ని ఖండించాలి. మీ ప్రజలందరూ కూడా ఒంగోలు నగరంలోని ప్రజలందరూ కూడా ఇటువంటి ఆస్తులను కాపాడడంలో భారతీయ జనతా పార్టీకి, అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా సూచన చేసి మీ అందరి సహకారం కూడా ఉండాలని మీడియా ద్వారా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం. ఈ భూమి అద్దంకి బస్ స్టాండ్ సెంటర్ అంటే ఇటు కర్నూలు రోడ్డుకి ఇటు గుంటూరు రోడ్డుకి ఆనుకుని ఉన్నటువంటి 83 సెంట్లు, 2 గదులు తక్కువగా 498 గదులు అంటే 500 గదులు. ఇది సుమారుగా 100 కోట్ల పైమాటే. ఇది వచ్చేసి ఒంగోలు టౌన్ సర్వే రికార్డుల్లో 1వ బ్లాకు 2వ వార్డు టౌన్ సర్వే నెంబర్ 2/3గా నమోదై ఉందన్నమాట. ఇది సత్రం భూమి అని తెలిసిన వెంటనే 13/10/2020 ఒంగోలు ఎండోమెంట్ వారికి నేను ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అప్పట్లో మేడం గారు ఉండేవారు, అమ్మ ఇదేదో సత్రం భూమి కబ్జా అవుతుంది, అప్పట్లో ఈ పక్కన ఉన్నటువంటి కాంప్లెక్స్ నిర్మాణం కూడా జరగలేదు. నేను ఆ రోజు ఎండోమెంట్ వారికి తెలియపరచగానే ఆమె ఒకసారి నేను రికార్డ్ అంతా పరిశీలన చేస్తానండి, దాంట్లో ఏముంది చూస్తానని చెప్పేసి అన్న తర్వాత నేను మళ్ళీ వెళ్ళి అడిగినప్పుడు సత్రంగానే తెలియపరిచారు వాళ్ళు. అయితే వాళ్ళు ఎంతసేపటికి కూడా జరుగుతున్న నిర్మాణాన్ని ఆపడం కానీ ఇలాంటివి చేయకపోవటం వల్ల నేను 12/11/2021 ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి, అదే రోజున ఒంగోలు మున్సిపల్ కమిషనర్ గారికి ఈ సత్రం భూమిలో నిర్మాణాలు జరుగుతున్నాయి, దాన్ని నిలుపుదల చేయండి అని చెప్పేసి అర్జీ ఇవ్వడం జరిగింది. అయితే ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఎటువంటి చర్యలు వాళ్ళు తీసుకోలేదు. తర్వాత ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత మేము మళ్ళీ సదరు విషయం గురించి ఎండోమెంట్ వారి దగ్గరికి వెళ్ళి తెలియజేయడం జరిగింది, మళ్ళీ అర్జీ రూపంలో. ఈలోపు ఈ ప్రభుత్వం మారక ముందు నేను డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారికి ఒక అర్జీని ఇవ్వడం జరిగింది. వీళ్ళు
అధికారులు ఎటువంటి చర్య తీసుకోవటం లేదండి, దీని మీద కొంచెం మీరు అయినా సరే వాళ్ళకి ఉత్తర్వులు ఇవ్వండి అని అన్నప్పుడు వాళ్ళు పిఎల్సి నెంబర్ 128/2022 దీని మీద ఎండోమెంట్ ఏసీ గారు వచ్చేసి ఒక ఆన్సర్ వేయటం జరిగింది. ఇది దారావారి సత్రంగా నమోదైంది మా రికార్డుల్లో. దీనికి ఒక ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని కూడా నియమిస్తున్నాము స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి అని వి గోపి ఫస్ట్ గ్రేడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ దామా నాగేశ్వరరావు థర్డ్ గ్రేడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని కూడా మేము నియమిస్తున్నాం అనేది డిఎల్ఎస్ఏ గారికి ఇచ్చినటువంటి స్పష్టమైన రికార్డు. సరే, ఈ కాపీ ద్వారా మేము చాలాసార్లు ఎండోమెంట్ వారిని కూడా కలవటం జరిగింది. వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఈలోపు మళ్ళీ ఇంకో నిర్మాణం స్టార్ట్ అయింది ఖాళీగా ఉన్న స్థలంలో. అయితే నేను మళ్ళా ఎండోమెంట్ కమిషనర్ గారికి ఇంకొక లెటర్ ఇవ్వడం జరిగింది తేదీ 2/11/2024. అయినా కూడా ఎటువంటి చర్యలు లేవు. మళ్ళీ తర్వాత నేను కలెక్టర్ గారికి 13/12/2024 కలెక్టర్ గారికి మళ్ళీ ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారు ఎండోమెంట్ కమిషనర్ గారిని పూర్తి వివరణ కోరుతూ గతంలో నేను ఇచ్చిన లెటర్ అంటే 19/11/21 ఇచ్చినటువంటి లెటర్ను కూడా మెన్షన్ చేస్తూ మీకు నేను పలుమార్లు రాశాము, అయినా కూడా మీరు ఎటువంటి సమాధానం ఇవ్వట్లేదు, నాకు స్పష్టమైనటువంటి ఉత్తర్వులు కావాలని ఆమె RCE4 31/71/23/2022 L9 డేటెడ్ 21/2025గా ఆమె అడగడం జరిగింది. అయితే ఎండోమెంట్ అధికారులు ఎటువంటి చలనం లేదు. ఈ భూమిని స్వాధీనం చేసుకోవటం కానీ ఏం లేకపోతే ఈ మధ్యకాలంలో మళ్ళీ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ నుంచి ఈ ఇందులో నిర్మాణానికి వీళ్ళకి ఏదో ప్లాన్ అప్రూవల్ అయినట్టుగా తెలిసింది. కనీసం ఎండోమెంట్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి ఇది మా భూమేను దీన్ని నిలుపుదల చేయండి అని చెప్పేసి ఎవరు ప్లాన్లు ఇవ్వద్దని కూడా చెప్పకుండా వాళ్ళ పార్టీకి వాళ్ళు మౌనం వహించడం. ఇక్కడేమో దాదాపుగా 100 కోట్ల రూపాయల పైన విలువైనటువంటి సైట్లో ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు చేసుకుంటున్నారు ఈ ఎండోమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్లో. ఒకసారి అధికారులు కూడా ఆలోచించుకోవాలి. అలాగే ఇవాళ మేము చూస్తున్నాము ఎంతోమంది రైతులు ఈ ఎండోమెంట్ వాళ్ళ దెబ్బకి అంటే భూములు ఎప్పటి నుంచో చేసుకుంటున్నప్పటికీ వాళ్ళు ఈ 22Cలో పెట్టి వాళ్ళని అల్లాడిస్తున్నారు. ఇక్కడేమో ఇటువంటి కమర్షియల్ స్థలాల్లో మాత్రం హ్యాపీగా పర్మిషన్లు ఇచ్చేస్తూ ఈ విధంగా ఇతరులకి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఆమోదం తెలుపుతూ ఉన్నారు. దీని మీద చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరుతాం.